ఇలాగ సంఘంలో ఏదో ఒక కారణంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక కారణంతో అలిగేవారు ఉన్నారు. ఏదో ఒక కారణం, నాకంటే అతన్ని ఎక్కువ పొగిడారు, నేను ఎక్కువ కష్టపడ్డా, నన్ను గుర్తించలేదు. పిచ్చోడా, నిన్ను దేవుడు ఎప్పుడో గుర్తిస్తూనే ఉన్నాడు, నీ లెక్క రాసి పెట్టుకుంటున్నాడు. ఒక్కసారి నువ్వు దేవునికి భయపడినంత వరకు ఈ లోకంలో దీవించబడతావు. అదే నువ్వు వాక్యానికి భయపడితే పరలోకంలో స్థిరపరచబడతావు, పరలోకంలో స్థిరపరచబడతావు. ఆమేన్. దేవునికి భయపడుతున్నావు అన్నది ఎంత నిజం? మళ్ళీ ఇది 50-50. నిజంగా దేవునికి భయపడితే నిన్ను ఒకరు పొగడకపోయినా మౌనంగా ఉంటావు. నిజంగా దేవునికి భయపడితే నువ్వు చేసిన కష్టం ఒకవేళ వేదిక మీద నీ పేరు చదవకపోయినా ప్రశాంతంగా ఉంటావు. కొందరు ఉంటారు, పలాని వాడు ఇలాగూ కష్టపడను అని చెప్పకపోతే వాడు అలిగిపోయి ఓ గోల గోల. ఇలాగూ సంఘంలో ఏదో ఒక కారణంతో బాధపడే వాళ్ళు ఉన్నారు, ఏదో ఒక కారణంతో అలిగేవారు ఉన్నారు. ఏదో ఒక కారణం, నాకంటే అతన్ని ఎక్కువ పొగిడారు, నేను ఎక్కువ కష్టపడ్డా, నన్ను గుర్తించలేదు. పిచ్చోడా, నిన్ను దేవుడు ఎప్పుడో గుర్తిస్తూనే ఉన్నాడు, నీ లెక్క రాసి పెట్టుకుంటున్నాడు. ఒక్కసారి దేవుడు నిన్ను నిలబెడితే వాళ్ళందరూ తలదించేటట్లు నిన్ను నిలబెడతాడు. నువ్వేం చేస్తున్నా ఘనత కోసం చెయ్యొద్దు, గురి కోసమే చెయ్యి, గురి కోసమే చెయ్యి. ఘనత దేవుడే తీసుకొస్తాడు. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తానని మాటిచ్చిన దేవుడు నా దేవుడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు, నా బ్రతుకులోన ఎంతో మేలు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలొద్దు, మెప్పులొద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు,